ఏపీకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీని గంటల వ్యవధిలో కార్యరూపంలో తీసుకొచ్చారు. అంద మహిళల క్రికెట్ జట్టు నిన్న ఉదయం పవన్ ను కలిసింది. కెప్టెన్ దీపిక తమ గ్రామానికి మట్టి రోడ్డే ఉందని తెలిపారు. రహదారి సౌకర్యం కల్పించాలని పవన్ కళ్యాణ్ కోరారు. ఇక సాయంత్రానికి రోడ్డు నిర్మాణానికి అనుమతులు ఇచ్చేలా డిప్యూటీ సీఎం చర్యలు తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ ఆదేశాలతో సత్యసాయి జిల్లా అధికారులు దీపిక స్వగ్రామం మడకశిర నియోజకవర్గంలోని అమరాపురం మండలం హేమవతి పంచాయతీ పరిధిలోని తంబాలహట్టి రోడ్డును పరిశీలించారు. హేమవతి నుంచి తంబాలహట్టి వరకు రోడ్డు నిర్మాణానికి 3.20 కోట్లు, గున్నేహల్లి నుంచి తంబాలహట్టి వరకు 5 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి 3 కోట్లు అవసరమని అంచనాలు రూపొందించారు. ఇక వీటికి సత్యసాయి జిల్లా కలెక్టర్ నిన్న సాయంత్రమే పరిపాలన అనుమతులు జారీ చేశారు. రైట్, ఇక అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామాంజనేయులు ఫోన్ లైన్లో అందిస్తారు. రామాంజనేయులు, గంటల వ్యవధిలో పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీకి కార్యరూపం దాల్చినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర ప్రాంతానికి సంబంధించిన ఆంధ్ర మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ దీపిక నిన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కలవడం జరిగింది. అయితే ఈ టీం మొత్తం అంతా కూడా పవన్ కళ్యాణ్ ని కలిసి ఆయనతో అభినందనలు తీసుకోవడం జరిగింది. అయితే ఇదే సందర్భంలో అవకాశం వచ్చింది కదా అని చెప్పి తమ ప్రాంతానికి రోడ్డు సమస్య చాలా తీవ్రంగా ఉందని, ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజలు రాకపోకలు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు అని చెప్పేసి ఆమె పవన్ కళ్యాణ్ దృష్టికి రోడ్డు కావాలా అని చెప్పేసి మరి ఆ సమస్యను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అయితే పక్కనే ఉన్నటువంటి అధికారులని ఆదేశించి ఈ సమస్యని నోట్ చేసుకోవాల్సిందిగా ఆయన ఆదేశించారు. దీంతో నిన్నటి సాయంత్రమే దీపిక అక్కడి నుంచి వెనుతిరిగిన వెంటనే జిల్లా అధికారులకి ఒక ఆదేశాలు జారీ చేశారు. అయితే అమరావతి నుంచి తంబాలహట్టికి సంబంధించి రోడ్డు ఎంత మేరకు, ఎన్ని కిలోమీటర్ల వరకు ఉంది, వాటికి ఎస్టిమేషన్ ఎంత అవుతుంది, వెంటనే ఆ రోడ్డు నిర్మాణం చేపట్టాలా అని చెప్పేసి వాటికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు పంపించాలా అని చెప్పేసి నిన్ననే జిల్లా స్థాయి అధికారులు కూడా ఆ ప్రాంతాన్ని పరిశీలించడం జరిగింది. అయితే వెంటనే ఆ జిల్లా కలెక్టర్ కొన్ని గంటల వ్యవధిలోనే ఆ రోడ్డు నిర్మాణానికి సంబంధించినటువంటి నిధులను ఆమోదిస్తూ దానికి సంబంధించినటువంటి అనుమతులను మంజూరు చేశారు. దీంతో ఆ గ్రామంలో ప్రస్తుతము ఆ రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతానికి ఆ ప్రాంతం మరో మంచి రోడ్డు నిర్మాణం జరుగుతుందని చెప్పేసి ఆ ప్రాంత ప్రజలందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ఏళ్లుగా ఆ ప్రాంతానికి తమ్మలహట్టి రోడ్డు చాలా వరకు కూడా సమస్య ఉంది. కనీసం 2 వీలర్ పోవడానికి కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. అనేక సార్లు ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజలు అధికారులకి విన్నవించినా కూడా ఉపయోగం లేకపోయింది. అయితే నిన్న ఉప ముఖ్యమంత్రి దీపిక కలిసేందుకు అవకాశం దొరకడంతోనే ఈ రోడ్డు నిర్మాణం చేపట్టారు. ఆమె కేవలం ఆ ప్రాంతానికి సంబంధించిన వాసిగా, ఒక ఇబ్బంది పడుతున్నటువంటి ఒక వ్యక్తిగా ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లడంతో ఈ రోడ్డు నిర్మాణం కొన్ని ఏండ్ల నుంచి రోడ్డు లేకపోవడం ఆ ప్రాంతానికి ఆ రోడ్డు సౌకర్యం అయితే కలిగింది. ఈ రోజు కూడా జనసేన జిల్లా అధ్యక్షులు టీసీ వరుణ్ కూడా ప్రాంతాన్ని సందర్శించబోతున్నారు. వెంటనే అంటే ఎంత వ్యవధి లోపల ఈ రోడ్డు నిర్మాణం జరుగుతుంది, పవన్ కళ్యాణ్ ఆదేశించారు కాబట్టి ఈ రోడ్డు నిర్మాణానికి ఎంత నిధులు అవసరం అవుతాయి, కేవలం మంజూరులకే పరిమితం కాకోకుండా నిధులు కూడా విడుదల చేసి త్వరగతిన ఆ రోడ్డు నిర్మాణం చేపట్టాలని చెప్పేసి ఓవైపున జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, మరో పక్కన జిల్లా స్థాయి అధికారులు వీళ్ళిద్దరూ కూడా సంయుక్తంగా ఆ రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు చర్యలు చేపట్టారు. థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ రామాంజనేయులు.